కానీ అభిజిత్ దీప్కే గురించి కూడా నానా రకాల చర్చలు బయట జరుగుతున్నాయి కదా, మీకేమనిపించింది? ఏది అని అది దీప్కే పైన ఇతను అమెరికా నుంచి వచ్చిండు, తర్వాత ఇంకొక ఆర్గ్యుమెంట్ వస్తున్నది, ఈ పూలే అంబేద్కర్ అని తీసుకొచ్చి దీన్ని లేని ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో ఒక ఎట్లా అంటే, ఇప్పుడు నేనేమంటున్నా అంటే దుష్ప్రచారం చేయడం వల్ల బీజేపీ వాళ్ళు సిద్ధాస్తులండి, వక్రీకరణ చేయడంలో వాళ్ళని మించినోడు ఎవరు లేరు. వక్రీకరణ ఎంత దారుణంగా ఉంటుందంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్, తర్వాత ఏబీపీ దీనికి సంబంధించిన వాళ్ళు వక్రీకరణ ఇక ఏం చేయకపోతే చివరికి క్యారెక్టర్ అసాసినేషన్ వరకు కూడా దిగజారుతారు. ఇది నేను చూసిన అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఇంత దిగజారడం అవసరం లేదంటున్నాను. ఎందుకంటే మీకు దేశంలో బలం ఉన్నది, ప్రజల్లో మద్దతు ఉన్నది, మీరు ఎలక్షన్ల మీద ఎలక్షన్ గెలుస్తున్నారు. సరే, ఏ కారణంగా మీరు గెలుస్తున్నారు అనేది తర్వాత అంశం, కానీ మీరు గెలిచి అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు మనం మాట్లాడిన అన్నిటిని కూడా తుంగలో దొక్కడం అనేటువంటిది మాత్రం సమంజసం కాదు. మీరు మీ విలువల్ని మీరే నాశనం చేసుకొని, మీ మీద ఉన్న గౌరవాన్ని మీరే నాశనం చేసుకొని, మీకు భవిష్యత్తు లేకుండా చేసుకుంటున్నారు. మీలాగా నీతి నిజాయితీ భరించేటువంటి ఎవరైనా మిగతా వాడు మాట్లాడితే వాడిని కూడా నమ్మనటువంటి దౌర్భాగ్య స్థితిని తీసుకొచ్చింది. నేనేమంటున్నానంటే ఆర్ఎస్ఎస్ని నేను ఇప్పటికి కూడా నమ్ముతానండి. ఆర్ఎస్ఎస్లో నేను పనిచేసిన, ఆర్ఎస్ఎస్ చెప్పేటువంటి అంశాలు మన భారతీయ సంస్కృతి లేకపోతే హిందూ సంస్కృతి, ఇవన్నీ సాంప్రదాయాలు, పద్ధతులు, పెద్దలను గౌరవించడము, లేకపోతే అబద్ధం ఆడకుండా ఇట్లా రకరకాల నైతిక విలువలు నేర్పుతుంది ఆర్ఎస్ఎస్. శాఖలకు పోయినాం కాబట్టి మాకు అవే నేర్పినారు. ఇవి నేర్పే సంస్థని ఒకటే సంస్థ అనుకున్నాం, మనకు సంబంధించి నాకు తెలిసిన సమస్య ఇది. దేశం మొత్తం మీద 100 ఏళ్ల సంస్థ ఇది. ఈ సంస్థనే అంటే పూర్తిగా విలువలతోటే పెరిగిన సంస్థనే విలువలకు తిలోదకాలు ఇస్తే ఇంకెవరిని నమ్మాలి ఈ దేశంలో? ఆర్ఎస్ఎస్ఏ విలువలను వదిలిపెడితే, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు అయినటువంటి బీజేపీ లాంటి ఏ విలువలను వదిలిపెడితే ఇంకెవరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామంటున్నా నేను. మఠాధిపతులే నియమాలను పాటించకుంటే ఇంకెవరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము? దేవాలయ అధిపతులే దేవాలయ నియమాలను పాటించకుంటే ఇంకెవరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము? నా బాధ అది. నేను చాలా చాలా బాధతో అడుగుతున్న ఆర్ఎస్ఎస్ పెద్దల్ని, ఎందుకు మీరు విలువలకు దూరంగా ఉంటున్నారు? విలువలు ఇంకోడు హననం చేస్తుంటే మీరు మౌనంగా ఎందుకుంటున్నారు? మౌనం అర్ధాంగీకారమా? మౌనం నిస్సహాయతనా? చెప్పండి, మీరు ఏమనుకోవాలి? ఇంత పెద్ద ఆందోళన జరుగుతుంటే ఇప్పటిదాకా ఆర్ఎస్ఎస్ నుంచి కానీ ఏబీపీ నుంచి ఒక స్టేట్మెంట్ అంటే దీని అర్థం ఏమిటి మరి? మీరు అన్న ఇందాక చెప్పినట్ల ఏదో ఒకటి అనుకోవాలన్నా? మాకు ఎదురు లేదు, మేము చెప్పిందే వేదము. నేనేమంటానంటే డోంట్ బికమ్ హిట్లర్స్. ఎందుకు నియంతలు కావాలనుకుంటున్నారు? ప్రజాస్వామ్య విలువ మీద గెలిచినామనుకున్న వాళ్ళు నియంతలుగా ఎందుకు మారుతున్నారు? మీరు ప్రజాస్వామ్యను అర్థం చేసుకోండి. పార్టీలు చెప్తున్నాయి వదిలిపెట్టండి. రాహుల్ గాంధీ చెప్తాడా, కత్తి వెంకటస్వామి చెప్తాడా, ఇంకొక రేవంత్ రెడ్డి గారు చెప్తారా, ఎవరు చెప్తారనేది తర్వాత విషయం. రాహుల్ గాంధీ గారు చెప్పినా, కత్తి వెంకటస్వామి చెప్పినా, రేవంత్ రెడ్డి గారు చెప్పినా, లేకపోతే మోడీ గారు చెప్పినా అల్టిమేట్ ఏంటి? కిషన్ రెడ్డి గారు చెప్పిన అల్టిమేట్ ఏంది? ఈ దేశం యొక్క విద్యా వ్యవస్థ బాగుండాలని, ప్రపంచానికే తలమానికమయ్యేటువంటి విద్యా వ్యవస్థను తీసుకురావాలనేటువంటిది ఆర్ఎస్ఎస్ ఏబీపీ యొక్క లక్ష్యం. విశ్వగురుగా ఈ దేశం వెలుగొందాలనేటువంటిది ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన నాలాంటి వాళ్ళకి అందరికి కూడా, ఈ మనలాంటి వాళ్ళకి కూడా అది చాలా అవసరం. మరి విశ్వగురుగా ఎదగాలనుకున్నప్పుడు ఇన్ని లోపాలు ఉంటే ఎట్లా ఎదుగుతాము? దీని మీద ఇంత నెగ్లిజెన్సీ ఉంటే, నిర్లక్ష్యం అంటున్నా నేను, విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారంటున్నా నేను. ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి మీరు చేతులు దులుపుకుంటున్నా. ఆ ప్రైవేట్ వాడు ఇగో ఇట్లాంటి లీకులు చేసి ఇట్లాంటి వాడు వాడు పైసలు సంపాదించుకుంటున్నాడు. ఇప్పుడు ఈ ఘటన తర్వాత బహుశా బీజేపీ పైన ఎట్లాంటి ప్రభావం ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం కాంగ్రెస్కి రాహుల్ గాంధీకి మైలేజ్ అనే ఒక అభిప్రాయం కూడా బయట ఉంది. మేము చిన్న విషయాల మీద, విద్యార్థుల ఆందోళన మీద పార్టీ మైలేజ్ తీసుకోవాలని మేము అనుకోవటం లేదండి. పార్టీ మైలేజ్, దీనివల్ల మైలేజ్ రాదు. మైలేజ్ ఎప్పుడు వస్తుందని అంటే స్వయంగా మోడీ గారిని నిలదీయడానికి ఆయన ఇంటి ముందు నిలబడ్డందుకు డెఫినెట్గా పీపుల్ విల్
అప్రిషియేటింగ్ రాహుల్ గాంధీ. మా పార్టీ కార్యకర్త కంటే బయట వాళ్ళు అరే రాహుల్ గాంధీ ఆ విషయంలో ఆయనకు ఒక నిర్ణయం అంటే ప్రధాని గారిని కూడా నిలదీస్తాం, అవసరమైతే ఈ ప్రజాస్వామ్యంలో అవకాశం ఉంది అనేటువంటి ఒక దారి చూపెట్టిండు. ఇంటికి పోయి ధర్నా చేయడం అది ఆయనకు దారి చూపెట్టిండు ఆయన. రేపు మన దగ్గర సీఎం గారి ఇంటి ముందర పోయి కూడా ధర్నా చేయొచ్చు, అది దారి చూపెట్టినట్టే. అంటే ప్రజాస్వామ్య విలువలను, ప్రజాస్వామ్యంలో ఉన్న అవకాశాలను ఆయన చెప్పిండు మనకు. దానివల్ల రేపు కాంగ్రెస్ వెంటనే అధికారంకి వస్తుంది, లేకపోతే ఈ కాక్రోచ్ పార్టీకి అన్ని ఓట్లు పడతాయని నేనే ఇది ఈ కాక్రోచ్ పార్టీ ఇది ఉన్నది కదా, ఇది ఒక స్టూడెంట్ ఆందోళన. ఇది ఇట్లాంటి ఆందోళన నేను గుజరాత్లో ఆ పటేల్స్ ఆందోళన చూసిన తర్వాత ఆ అబ్బాయి ఏమైపోయాడు, తర్వాత బీజేపీలో చేరిపోయినాడు. ఇక అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇది భారతీయ జనతా పార్టీ విద్యారంగం పట్ల ఉన్న నిర్లిప్తకు కనివిప్పు కలిగిస్తుందని నేను అనుకుంటున్నా. ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా ఈ విషయంలో సీరియస్గా ఆలోచిస్తారని ఆశిస్తున్నా, ఆలోచించాలని వినమ్రంగా దండం పెట్టి చెప్తున్నా. ఎందుకనంటే మీరు మొత్తం దేశంలో ఎన్ని వందల వేల శాఖలు లక్షల శాఖలలో ఉన్నారు, మీరు మేధావులలో ఉన్నారు, మీరు ప్రజలలో కలిసి ఉన్నారు. ఈ దేశానికి ఏవి విద్యా వ్యవస్థ, దేశం విశ్వగురు కావాలనే విద్యా వ్యవస్థ నిర్మాణం ఎప్పటి మన పురాతన కాలంలో మనం నలంద విశ్వవిద్యాలయం లాంటి స్థితి రావాలని మనం కోరుకుంటున్నాము. అట్లాంటి కోరుకున్నటువంటి సమయంలో ఇట్లాంటి అవకతవకల మీద మీరు మాట్లాడితే మీ మీద విశ్వాసం వస్తుంది, ప్రజలలో భరోసా వస్తుంది. ప్రజలకు భరోసా కల్పించండి, లేదు ఏం కాలేదు, ఏం జరగకుండా మేము చూస్తాము, మేము కూడా దాంట్లో భాగస్వాములు అయితే అనేటువంటి విషయాన్ని మీరు చెప్పండి. కేవలము జై శ్రీరామ్ అంటే సరిపోదు. రామునింట్లోనే దొంగతనం చేస్తే మాట్లాడకుండా ఉంటున్నారు. రాముని పేరుతోటి ఓట్లు కావాలా, రాముని ఇంట్లో దొంగతనం చేస్తే మీరు మాట్లాడకుండా ఉండాలా. అది వేరే సపరేట్ సంస్థ, వాళ్ళు చూసుకుంటున్నారంటారు. అది సమంజసమా అండి? రాముడు మన అందరికి సంబంధించినాడు కదా. రామాలయాన్ని కట్టడానికి నేను పోయినో పోలేదో నాకు తెలియదు. అంత మాత్రాన నేను రాముని సంబంధించినటువంటి ఏదైనా నష్టం జరిగితే ప్రశ్నించే హక్కు నాకు ఉండదా ఈ దేశ పౌరునిగా? ఈ దేశం అంటేనే రాముని దేశం కదా. మరి రాముని దేశంలో ఇట్లాంటి ఏది అవకతవకలు జరుగుతూ ఉంటే మాట్లాడాలి కదా. నేనేమంటున్నా అంటే ఏబీవీపీ కూడా, వై ఏబీవీపీ సైలెంట్? స్టూడెంట్ ఆందోళన అంటే ఏబీవీపీ ఆందోళన. మా టైంలో మేము చూసినాం. ప్రపంచంలో అతిపెద్ద విద్యార్థి ఆర్గనైజేషన్ ఏబీవీపీ, వెల్ ఆర్గనైజ్డే. దానికి సంబంధించిన ఆయన ఇప్పుడు అంటే ధర్మేంద్ర ప్రధాన్ మీ పాత ఏబీవీపీ కార్యకర్త కాబట్టి మాట్లాడతలేరా? జగత్ ప్రకాష్ నడ్డా మీ పాత ఏబీవీపీ కార్యకర్త కాబట్టి మాట్లాడతలేరా? మోడీ గారు పాత ఆర్ఎస్ఎస్ ప్రచారక్ కాబట్టి మీరు మాట్లాడరా? అట్లుంటుందా? సమంజసమా? మరి అంటే నేనేమంటానంటే రాజీనామాలు వదిలిపెట్టండి సార్. రాజీనామాలు ఎవరు చేయరు, అది అయిపోయినాయి. అది నైతిక విలువలు ఎప్పుడూ అయిపోయినాయి. అది గాంధీ నెహ్రూ వాళ్ళ టైంలో వాజ్పేయి గారితో ఆయనతో పోయింది అనుకున్నాం. అది వాని వాళ్ళది తర. నేనేమంటున్నా అంటే బాధ్యతాయుతమైనటువంటి భరోసాని ఇవ్వండి ఈ దేశ ప్రజలకు. ఈ దేశంలో ఉన్నటువంటి నాలాంటి విద్యావేత్తలకు కూడా అవును నిజమే, ఇగో ఇప్పుడు మీరు ఫాస్ట్ ట్రాక్ అని అన్నారు, లేకపోతే ప్రధానమంత్రి గారు స్వయంగా నిర్ణయం తీసుకోవడానికి రంగంలో తిరుగుతున్నా అన్నారు. సంతోషించాల్సిన విషయం. మా కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడిండు మహాపాపం అని, సంతోషమే. ఆ పాపాన్ని కడిగేసే ప్రయత్నం చేయండి. ఏదైతే ఇప్పుడు మినిస్టర్సు తర్వాత పార్లమెంట్లో చర్చ అన్నారు, చర్చ పెట్టండి, దాని మీద నిగ్గు తేల్చండి. ఏవైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించండి. విద్యా వ్యవస్థలో ఏవైతే లోపాలు ఉన్నాయో అవి సరిదిద్దండి. ఈ విద్యా వ్యవస్థలో నేను మరొకసారి మీ ద్వారా గుర్తు చేస్తున్నది ఏంటంటే, కంప్యూటర్ ఎగ్జామ్ పోతే అన్ని ఖతమవుతాయని చెప్తున్నారు. కంప్యూటర్ ఎగ్జామ్ పోవడం అనేటువంటిది ఇంకొక అన్కాన్స్టిట్యూషనల్ అంటున్నా, సమన్యాయానికి దూరం అంటున్నా. ఇప్పుడున్నటువంటి జేఈ మెయిన్స్ సంబంధించే 10 పేపర్లు ఇస్తున్నారు, అదే అన్యాయం అంటున్నా. ఒక విద్యావేత్తగా చెప్తున్నా, ఒక ప్రొఫెసర్గా చెప్తున్నా, ఒక స్టూడెంట్కి ఒక పేపర్ ఇంకో స్టూడెంట్ ఒక పేపర్ ఇవ్వడం అనేది తప్పు అంటున్నా. కాబట్టి దాన్ని సరిదిద్ది వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు 20 కాదు కదా 30 లక్షల మందితోటి కూడా ఎట్ ఏ టైము ఒకే పేపరు ఒకే ఎగ్జామ్ జరిగే విధంగా ఈ దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, విద్యా వ్యవస్థ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, ఐఐటీలను, ఎన్ఐటీలను, ఇంజనీరింగ్ కాలేజ్ను, నేమ్డ్ ఇంజనీరింగ్ కాలేజ్ను, ప్రైవేట్ కాలేజ్ను కాన్ఫిడెన్స్ తీసుకోండి. ఆ వ్యవస్థలను మీరు బలోపేతం చేయండి. ఎట్ ఏ టైం 30 లక్షల మందికి ఎట్ ఏ టైం కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ జరిగే విధంగా చేసినట్టయితే రేపు జేఈ మెయిన్స్ కావచ్చు, లేకపోతే నీట్ కావచ్చు, ఏది
అవతవకలు జరగకుండా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందులో మీరు ఎక్స్పర్ట్స్ను, విద్యా వ్యవస్థలను పార్టీలకు అతీతంగా, గ్రూపులకు అతీతంగా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి అతీతంగా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ మీరు కాన్ఫిడెన్స్గా తీసుకోండి. వాళ్ళతో ఒక కమిటీ వేయండి. ఒక విద్యా వ్యవస్థ మీద ఒక సమగ్రమైన అధ్యయనం కోసం ఒక కమిటీ వేయండి. నాలాంటిని కూడా తీసుకోండి. నేను కాంగ్రెస్లో నన్ను పక్కన పెట్టొద్దు. నా ఎక్స్పెక్టేషన్ కూడా తీసుకోండి. నేనే కాదు, అనేక మంది ఉన్నారు నాకంటే ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళందరిని తీసుకోండి. ఒక సమగ్రమైన అధ్యయనం కోసం ఎట్లయితే మీరు ఏది నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కోసం ఏది చేసిందో ఆ కసరత్తు ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీద లీకులు కాకుండా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీద ఒక సమగ్రమైన అధ్యయనం జరగాలి. ఆ అధ్యయనము సఫలీకృతం కావాలని, గవర్నమెంట్గా అవకాశం ఇవ్వాలని, గవర్నమెంట్ ఆ రకంగా మూవ్ కావాలని నేను కోరుకుంటాను.